ప్రజా దర్బార్లో ఎమ్మెల్యేకు వెనుతుల వెల్లువ, నాయకులపై ఎమ్మెల్యే అసహనం. 20 రోజుల పాటు నాయకులు ప్రజల్లో తిరగాలని ఆదేశం. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డికి బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల సమస్యలపై వెనుతులు వెలువెత్తాయి. ముఖ్యంగా గృహ నిర్మాణం, త్రాగునీరు, పంట కాలువల పూడికతీత, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి ప్రధాన సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలతో ప్రజలు ఆమెకు వెనుతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె వెనుతులు స్వీకరించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అనంతరం మాట్లాడుతూ ఇన్ని సమస్యలను ప్రజలు తమ వద్ద విన్నవిస్తుంటే సంబంధిత నాయకులు, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నాయకులు గ్రామాలలో, వార్డులలో పర్యటిస్తే ఇన్ని సమస్యలు ప్రజల నుండి రావన్నారు. 20 రోజుల పాటు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మండల పరిధిలో నాయకులు ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకుని తమ వద్దకు తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తీసుకోవడానికి ఏర్పాటు చేసిన, ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక సభ అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు మీరు మీ పనులన్నీ మానుకొని ఇక్కడికి వచ్చారు. ఎమ్మెల్యేకి వచ్చి మా సమస్యలు విన్నవించుకోవాలని వచ్చారు అంటే మీ సమస్యలు నిజంగా పెద్ద సమస్యలే అయి ఉండాలి. ఆ సమస్యల్ని తప్పకుండా పరిష్కారం చేసే విధంగా మేము ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఇక్కడ అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు, మీకు స్థానికంగా నాయకులు కూడా అందుబాటులో ఉన్నారు, మీ స్థానిక నాయకులు. కాబట్టి ఇద్దరితో చర్చించి మీకు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, గ్రీవెన్స్ అనేది ప్రతి వారము ప్రతి దగ్గర చేస్తాం. ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు. గ్రీవెన్స్ ప్రతి మండలంలో ప్రతి దగ్గర వారానికి ఒక రోజు, ఎక్కడో ఒక రోజు గ్రీవెన్స్ అనేది తప్పకుండా జరపాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఆదేశం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మనది మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. కాబట్టి ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకి సేవ చేయడమే నాయకత్వం అనేది నమ్మే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా నేను ఒకటే కోరుతున్నాను, స్థానిక నాయకులు, స్థానిక సచివాలయం సిబ్బంది, అధికారులు కలిసి పని చేసిన రోజు ఈ గ్రీవెన్స్ డేలు అనేవి ఉండవు. ఈ గ్రీవెన్స్ డేలు ఉన్నాయి అంటే స్థానిక నాయకులు సరిగ్గా ప్రజలకు స్పందించడం లేదు అని చెప్పి అర్థం. అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళు చేయగలిగిన పనులు ప్రజలకి తగు సమయంలో చేయట్లేదు అని అర్థమని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో స్థానిక నాయకులు కానీ, అధికారులు కానీ ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ దానికి తగు పరిష్కారం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ రోజు కూడా ఇక్కడ ఇచ్చిన ప్రతి అర్జీని తీసుకొని అర్హులైన వాళ్ళకి మనం గవర్నమెంట్ తరఫు నుంచి చేయగలిగినవి ఏవైనా ఉంటే వెంటనే మా ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు సిస్టంలో ఎక్కించుకొని తిరిగి వాళ్ళకి సమాధానం కూడా చెప్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఇచ్చిన ప్రతి అర్జీ మీద మీ ఫోన్ నంబరు, మీ ఆధార్ కార్డ్ నంబరు 2 ఉండాలని కూడా నేను కోరుతున్నాను. అర్జీ ఇచ్చే ముందే మీరు వాటిని దాని మీద రాయండి. మీకు రాకపోతే ఎవరితోనా అడిగినా రాయిపించి ఇవ్వండి పేపర్ ఇచ్చేటప్పుడు. సో ఈ కార్యక్రమానికి చేసిన తెలుగు